వదలకుండా అలాగే పెంచుతూ ఉన్నాం అనమాట మొక్కని. మంచి ఫర్టిలైజర్ వేసాను. ఎన్‌పీకే అవన్నీ బోన్ మీల్ ఇవన్నీ కాకుండా సున్నం కూడా యాడ్ చేసి వేసాను అనమాట. రెగ్యులర్ గా దీనికి ఫర్టిలైజర్స్ కూడా మనము జనరల్ గా 0 బడ్జెటే వేస్తాము అనమాట. అంటే మనం ఇంట్లో ఏవేవి ఫ్లాక్స్ సీడ్ కానీ, శనగలు కానీ, లేకపోతే బనానా కానీ తొక్కలు పడేస్తూ ఉంటాం కదా, దాని పీల్ కానీ, లేకపోతే బనానా పీల్ ఎండబెట్టేసి కానీ, సొల్యూషన్ కానీ ఇలాంటివన్నీ చేసి మొక్కలకి ఎరువుల్లాగా ఇస్తాము. దాని తర్వాత పూలు నిలబడ్డాయి, పాలినేషన్ కూడా అయింది, చిన్న చిన్న పిందెలు కూడా వచ్చాయి. 5 కాయలు పెద్దగా వచ్చాయండి, పెద్ద పెద్దగా అయ్యాయి. కాకపోతే ఫాస్ట్ గా పెరగట్లేదు, మెల్లిమెల్లిగా పెరిగాయి అనమాట. అంటే చాలా డిలేగా పెరిగాయి. 3-4 మంత్స్ పట్టింది అవి కొంచెం మా నార్మల్ సైజ్ రావడానికి. తర్వాత రీసెంట్ గా ఆకులు అవన్నీ కూడా పడిపోతున్నట్టుగా ఫీలింగ్ వచ్చింది. ఈ కాయలు కూడా పడిపోతాయేమో అనేసి కొంచెం లైట్ ఎల్లో కలర్ అయ్యేసరికి కట్ చేసేసాము. సో ఫస్ట్ టైం ఆపిల్ బేర్ కూడా హార్వెస్ట్ చేసాము. హ్యాపీగా ఉంది. బట్ చాలా టెస్టింగ్ టైం అనమాట. అది యాక్చువల్ గా స్వీట్ గా ఉంటాయా లేదా తెలియట్లేదు మాకు. ఒకసారి ఒక